అమెరికా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి స్టెల్త్ ఫైటర్. అసలు దాన్ని ముట్టుకునేవాడు లేడు, దాన్ని అంటుకునేవాడు లేడు. దాని దమ్మే ఇంత అంత అని చెప్పుకుని ఇంత అన్నాడు అంత అన్నాడు గంగరాజు పాటకి పరిమితం అయిపోయింది F-35. కేరళలో దిగినటువంటి ఆ విమానాన్ని తీసుకెళ్ళడానికి, దాన్ని చెక్ చేయడానికి సింగపూర్ నుంచి వచ్చారు, మలేషియా నుంచి వచ్చారు, రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చారు. అంతా ఫెయిల్ అయింది. బ్రిటన్ వాళ్ళు వచ్చినా ఫెయిల్ అయింది. చివరికి అమెరికా సంస్థ ఏదైతే లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు వాళ్ళని పంపించడానికి, వాళ్ళ ఎక్స్పర్ట్లను పంపించడానికి రెడీ అయ్యారు. బట్ పెంటగాన్ వ్యతిరేకించింది, ఆపమంది. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఆగమంది. ఎందుకంటే పరువు పోతుంది వెళ్తే అన్నటువంటి విమానాన్ని అక్కడికి తీసుకురమ్మంటుంది. అప్పుడు పరువు పోతుందని వీళ్ళు చెప్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని కన్విన్స్ చేసి ఇక్కడికి ఎక్స్పర్ట్లు పంపించి ఇక్కడే రిపేర్ చేసి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేద్దామని వాళ్ళు అనుకుంటుంటే, ట్రంప్ ఏమో అక్కడే రిపేర్ చేస్తే పరువు పోతుంది అన్నటువంటిది ట్రంప్ బాధ. మార్కెట్లకు సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్య.